హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నాకు ఈ వేసవి సమయంలో నాకు వాటర్ సరిపోక బెండ సాగు అనేది ఒక 30 సెంట్లు 3 గుంటలు పొలం వేసానండి. దాంట్లో 3 గుంటల్లో బెండ సాగు అండ్ చిక్కుడ, బీర ఇవన్నీ వేశాను. అంటే సీడ్స్ వాళ్ళకి కాల్ చేశాను. నాకు ఈ విధంగా నాకు దీంట్లో అనుభవం లేదు, ఎలా చేయాలా ఏందనేసి సీడ్స్ వాళ్ళకి కంపెనీ ఫోన్ చేస్తే దీనికి ఒక తెగులు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తెగులు అనేది ఏంటంటే ఈ సన్ వల్ల బాగా నీట్గా క్లారిటీ ఉండదేమో. రౌండ్ బబుల్లా ప్యూర్ వైట్ కలర్లో రౌండ్ బబుల్లా ఉంది ఈ తెగులు. ఇది గత 45 డేస్ 45 డేస్ తర్వాత అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా ఉంది ఈ తెగులు. దీనికి అమౌంట్ అనేది ఒక 20,000 దాకా నేను పెట్టాను. ఈ సీడ్స్కి, దీనికి తెగుళ్ళకి ముందు వాటికి పెట్టాను. రకరకాల మందులు చెప్పారు. ఫస్ట్ ప్లితోర్ అని ఒక మందు స్ప్రే చేశాను. దాంట్లో ఎలాంటి రిజల్ట్ అనేది నాకు కనపడలేదు. నెక్స్ట్ వచ్చి టైచి, ఈ మందు స్ప్రే చేశాను. దీంట్లో ఎలాంటి రిజల్ట్ అనేది తెలియలేదు. నెక్స్ట్ సూప్రీం, ఇది కాయ ఉంపు లేకుండా, పురుగు లేకుండా దానికి ఉపయోగపడుతుందని దీన్ని చెప్పారు. దీన్ని కొట్టాను. రోబో క్యామెల్, దీన్ని స్ప్రే చేశాను. దీంట్లో రిజల్ట్ లేదు. నెక్స్ట్ 319 అనేది 19, దీన్ని యూరియాని స్ప్రే చేయమన్నారు. అంటే కాయ కలర్గా, షైనింగ్గా, బాగా నీట్గా ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ బోరాన్, యూరియా 2 మిక్స్ చేసి స్ప్రే చేయమన్నారు. ఇవన్నీ చేశాను. నేను 20,000 పెట్టాను. దీంట్లో నాకు ఎలాంటి దిగుబడి అనేది లేదు. ఫస్ట్ టైం కోసినప్పుడు ఒక 9 kgs అనేది బెండకాయ ఉన్నాయి. కాయ కూడా ఎక్కువ పెరిగితే చెట్టు తోడొచ్చేస్తుంది బెండకాయ. ఇది ఎక్కువ పొడవ రావట్లేదు, ఉంపు వస్తుంది. ఫస్ట్ టైం కోసినప్పుడు ఒక 9 kgs ఉన్నాయి. సెకండ్ టైం కోసినప్పుడు ఒక 29 kgs ఉన్నాయి. థర్డ్ టైం కోసినప్పుడు 30 kgs ఉన్నాయి. ఫోర్త్ టైం ఇవాళ కోసినప్పుడు ఒక 32 kgs ఉన్నాయి. అంటే ఒకసారిగా పెరగట్లేదు అనమాట. అంటే కోతకి మధ్యలో ఒక 2 kgs లేదంటే 1 kgs అలా పెరుగుతుంది. కానీ దీనికైతే ఇదైతే లేదు ఫ్రెండ్స్. నాకైతే దీంట్లో చాలా అనుభవం తక్కువ. వరి ఇవైతే నాకు బాగా తెలుసు, దీని గురించి తెలియదు. మీకు ఎవరికన్నా ఈ సాగు గురించి తెలుసుంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.